786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఏదైతే ఈ మధ్య కాలంలో భార్యాభర్త విభేదాలు ఎక్కువైపోతున్నాయి. పెద్దల సమక్షంలో భార్యాభర్త కూర్చొని మీ ఇద్దరికి నచ్చినప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వస్తే ఇద్దరు లాభపడతారు. ఒకవేళ వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ రాకపోతే పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కలిపే ప్రయత్నం చాలా వరకు 90% మనుషులందరూ కూడా చేసేది అదే. ఫస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటంటే భార్యాభర్త తగాదులు వచ్చిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోపెట్టి మాట్లాడి పెద్ద మనుషుల సమక్షంలో కల్పించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళు కానీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ రాకపోతే వాళ్ళిద్దరూ తలాక్ తీసుకొని నీ దారి నీది, నా దారి నాది అని చెప్పి వాళ్ళు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఫాలో అప్ చేసుకోవచ్చు లీగల్గా. ఈ మధ్య కాలంలో భార్య కట్టుకున్న భర్తతో పెళ్లి చేసుకున్న తర్వాత ఒక సంతానమో రెండో సంతానమో కలిగిన తర్వాత ఇద్దరు మనస్పర్ధలు వచ్చి ఒకరొకరి పైన స్టేషన్లో కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో మ్యాటర్ వెళ్తే అప్పుడు కోర్టులో పంచాయతీ జరుగుతూ ఉంటే ఒకవేళ భార్య వేరే వాడితో సంబంధం పెట్టుకొని అడ్డంగా ఆడియో వీడియోలతో సహా భర్తకి దొరికినా కూడా భార్య అని భర్త ఏమీ చేయలేడు. ఇది సుప్రీంకోర్టు ఆర్డరు. ఏంటంటే ఒక మహిళ తన ఇష్ట ప్రకారంగా శారీరకంగా మానసికంగా ఎవరితోనైనా ఉండడానికి భారతదేశంలో స్వేచ్ఛ ఉంది. ఇస్లామిక్ షరియత్ లెక్కన పోవాలంటే అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గర ఏదైతే మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఇది యాక్సెప్ట్ కాదు. కానీ ప్రస్తుతం మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశంలో ఉండే చట్టానికి, న్యాయస్థానానికి, కోర్టులకి, జడ్జిలకి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి, సుప్రీంకోర్టు ఆర్డర్స్కి ఖచ్చితంగా మనం పాటించాలి. అది మీడియా వాళ్ళైనా సరే, సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, చిన్న కార్యకర్త నుంచి పైదాకా మనుషులు కూడా పాటించాలి. అటువంటి సంఘటన ఉండేటప్పుడు ఇవన్నీ పంచాయతీలు వద్దంటే ఒక మ్యూచువల్కి అండర్స్టాండింగ్ వచ్చి భార్యాభర్తల సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా 786 ఛానల్ మీడియా ఎక్స్క్లూజివ్ లైవ్గా ఎందుకు చూపిస్తున్నామంటే ఈ మధ్య కాలంలో భార్యాభర్తల ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. నా భార్య వాడితో దొరికింది, నా భార్య వీటితో, ఏమీ చేయడానికి లేదు. నీకు నచ్చకపోతే ఒకటే ఆప్షన్ ఉంది, నీది నువ్వు చూసుకొని వాళ్ళకి ఇచ్చేసి విడాకుడు ఇయడమే ఉంటుంది. ఇంకోటి అడగచ్చు, ఒకవేళ ఏదైతే వీళ్ళిద్దరూ నిక్కా చేసుకున్న తర్వాత కలిగిన సంతానం ప్రస్తుతానికి మైనర్ ఉండేటప్పుడు ఆ కలిగిన సంతానం తల్లికి అప్పచెప్తుంది. కోర్టు కూడా జీవో ఉంది, కోర్టు కూడా తల్లికే సంతానం అప్పచెప్తుంది మైనర్ ఉండేదాకా. తర్వాత మేజర్ అయిన తర్వాత పిల్లల ఇష్టం, ఒక స్వేచ్ఛ వస్తుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ ఉంది. కాన్స్టిట్యూషన్ కూడా మాకు అదే చెప్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించాలి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, తప్పదు. ఎందుకంటే భారతదేశం అనేది చాలా గొప్ప దేశం. ప్రపంచంలో భారతదేశం అంటే చాలా గొప్ప దేశం. ఎందుకంటే ఇక స్వేచ్ఛ ఉంది, ఇండిపెండెంట్ ఉంది. అందుకని ఆ రోజు పెద్ద మహానాయకులు కానీ, గాంధీజీ కానీ అందరూ కూడా పోరాడి బ్రిటిష్ వాళ్ళతో ఇండిపెండెంట్ తెచ్చుకున్న దేశం ఇది. 130 కోట్ల మంది ప్రజలు మన దేశంలో ఉన్నారు. భారతదేశంలో ఇంకా పై చెలికే ఉంటారు. కాకపోతే చట్టాన్ని గౌరవించండి, న్యాయస్థానాన్ని గౌరవించండి, అన్నిటికీ గౌరవించాలి. మనం గౌరవించి చేయాలి. ఒకవేళ భర్తకి దక్కదు, భార్య తీసుకెళ్ళిపోతుంది పిల్లలకి. ఒకవేళ ఆ వీడియోలు కానీ ఆడియోలు కానీ భార్యకి కానీ ఉంటే ఒక తప్పు పని చేస్తే ఆ వీడియో తీసుకొని ఎవరైనా బ్లాక్మెయిల్కి పాల్పడితే క్రిమినల్ కేసులో ఇరుక్కుంటారు. ఆ భార్య కానీ పోలీస్ స్టేషన్లో పోయి చట్ట ప్రకారం లీగల్గా యాక్షన్ తీసుకుంటే క్రిమినల్ కేసు. ఎవరైతే వీడియో చూపించి బెదిరిస్తున్నారో వాళ్ళు ఉండే వెనకాల వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అందరినీ కూడా క్రిమినల్ కేసు ఖచ్చితంగా పడుతుంది. ఇది నా లాయరు, నా టీము, నా లీగల్ టీం కూడా చెప్పిన మాట. చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకూడదు. మీకు నచ్చకపోతే పక్క జరుపుకోండి. మీకు అసలు కోర్టులో కేసు వేసుకొని నడుపుకోవాలంటే నడుపుకోండి.
కానీ కోర్టు పరిధిలో ఉండే మ్యాటర్లు కూడా బాగా వినండి సోదరులారా, మిత్రులారా, మా సబ్స్క్రైబర్స్ కి, మా ఫాలోవర్స్ కి, ఏదైతే 786 న్యూస్ ఛానల్ అభిమానులకి అందరూ కూడా చెప్తున్నాం. కోర్టు పరిధిలో ఉండే మ్యాటర్లకి పంచాయతీలు కానీ, సెటిల్మెంట్లు కానీ, ఏదైనా కానీ చోటా నుంచి మోటా నుంచి నాయకులు కానీ ఇంటర్ఫేర్ అవుతే వాళ్ళందరికీ కూడా చట్టమైన ప్రకారంగా లీగల్ నోటీసులు వెళ్ళి కోర్టులో వచ్చి ముద్దాయిగా నిలబడాల్సింది అవసరం పడుతుంది, టైం వస్తుంది. అందువల్ల న్యాయాన్ని, చట్టాన్ని అన్నిటి కూడా మనం గౌరవించుకొని కరెక్ట్గా ఒక లైన్లో కాన్స్టిట్యూషన్ ఏం నేర్పిస్తా ఉందో ఆ లైన్లో వెళ్ళాలి. అదేలే మనకి ఇది ఉందిలే, అది ఉందిలే, వాడు తెలిసిలే, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళ మాటలు దయచేసి వినబాకండి. ఏమైనా అడ్వకేట్ గైడ్ లైన్స్ తీసుకోండి, లేదంటే మనలాంటి వాళ్ళు లీగల్ అడ్వైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడ్ లైన్స్ తీసుకొని మీ ఒక భార్య భర్త ఇష్యూస్ని సాల్వ్ చేసుకునే అవకాశం చాలా వరకు ఉంది. దేనికి భయపడే అవసరం లేదు. సెక్షన్ 498 వేసినప్పుడు కాకపోతే కోర్టు కానీ చట్టం కానీ ఏదైతే మహిళలకే ఫేవర్ ఉంటుంది. భారతదేశంలో మహిళలకి గౌరవం ఇస్తాము, మహిళల కోసమే భారతదేశం ఉంది. భారతదేశంలో ఒక తల్లికి పూజ చేసినప్పుడు ఒక తల్లికి ప్రేమించాలి. తల్లి కడుపులో మనం జన్మించినప్పుడు ఒక తల్లి లాగా ఏదైతే మన భార్య ఉందో, భార్య ఒక భర్తకి తల్లి ఎప్పటి నుంచి మాకు చూసుకొని వస్తుంది, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మాకు చూసుకుంటది. అందుకని ఆడవాళ్ళకి అంత, స్త్రీకి అంత ఇది ఒక స్థాయి ఇస్తాము. అందువల్ల స్త్రీలకే మోసం చేయాలి, స్త్రీలకే వీడియోలు పెట్టాలి. ఒకవేళ ఆమె ప్రవర్తన బాగలేకపోతే, మీకు నచ్చకపోతే అక్కడికక్కడ సర్ది చేసుకొని కట్ చేసుకొని ఆమె వెళ్ళిపోతుంది, మీ దారి మీరు వెళ్ళిపోండి. ఇది 786 మీడియాలో వచ్చిన ఏదైతే మేము చాలా కేసెస్ చేసి ఉన్నాం, మా లీగల్ టీం కానీ, మా అడ్వకేట్స్ కానీ, నాకు ఉండే సలహాదారులు కానీ అందరూ కూడా ఒక భార్యాభర్త పంచాయతీ వచ్చినప్పుడు ఒక వీడియో పెట్టినప్పుడు మనం వాళ్ళకందరికీ గైడ్ లైన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి చేస్తాము. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ లో కూడా నేను డిస్ట్రిక్ట్ మీడియా సెల్ ఇన్ఛార్జ్ గా ఉన్నా. NCR లో కూడా నేను ఉన్నాను. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ యాంటీ క్రైమ్ బ్యూరోలో కూడా మీడియా సెల్ ఇన్ఛార్జ్ గా ఉన్నా. సోషల్ సర్వీస్ 16 ఏళ్ళ నుంచి మనం నెల్లూరు జిల్లాలో చేస్తున్నాం. నెల్లూరు కేసెసే కాదు, అన్ని హైదరాబాద్ కానీ, మన తెలంగాణ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఇంకా అనేక ప్రాంతాల్లో చెప్పుకోనకపోతే చాలా వీడియో లాంగ్ అవుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా మనం కేసెస్ చేస్తున్నాం లీగల్గా. ఎవరిని లీగల్గా చేస్తాం, చట్ట ప్రకారంగా, న్యాయపరంగా. వాళ్ళకి ఎవరైతే మా దగ్గర వస్తున్నారో వాళ్ళ క్లయింట్స్కి అన్నిటి కూడా న్యాయం చేసి చూపిస్తాం. అందువల్ల చట్టాన్ని మీరు చేతులు తీసుకోబాకండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయండి. మా సబ్స్క్రైబర్స్కి, మా ఫాలోవర్స్కి, ఏదైతే మా మీడియాలో సపోర్ట్ చేస్తున్న అందరూ కూడా పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.